అందరికీ ఈరోజు బ్లాగ్లో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. మార్నింగ్ మా మమ్మీ ఇలా ముగ్గులు వేయడం, గడపకి బొట్లు పెట్టడంతో స్టార్ట్ చేసిందండి. చూశారుగా మా మమ్మీ ముగ్గులు ఎలా ఉన్నాయో చెప్పండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయండి. మా మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఎక్కువ ముగ్గులు కావాలంటే చెప్పండి, ఇంకా చూపిస్తాను తర్వాత వీడియోస్లో. నేను ఎలా సింపుల్గా రెడీ అయ్యానో చూసేయండి. వితౌట్ మేకప్ అనమాట ఈ లుక్. జస్ట్ క్యాజువల్గా లంగా ఓని ప్లస్ గాజులు అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ అండ్ 1 చైన్ అంతే. ఇంకెక్కువ హడావుడి ఏమి ఉండదు మన రెడీ అవ్వడంలో. సైమల్టేనియస్గా మా మమ్మీ కిచెన్లో ప్రసాదాలు తయారు చేయడం స్టార్ట్ చేసిందండి. చూడండి ఏమేమి చేసామో మేము ప్రసాదాలు. ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేము ఇంకా పూజ స్టార్ట్ చేసామండి. చూడండి మా సిస్టర్ ఎంత సింపుల్గా, ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసిందో మా పూజా రూమ్ని అండ్ అమ్మవారిని కూడా. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో. నెక్స్ట్ టైం మీరు వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా అయినా కూడా డెకరేట్ చేసుకోండి, చాలా బాగుంటుంది, అందరికీ కూడా నచ్చుతుంది.
ఈ పార్ట్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పి యాడ్ చేశాను. అండ్ ఆ రోజు ఈవినింగ్ మా మమ్మీ చిక్కుడుకాయ కర్రీ చేసిందండి. అది 5 మినిట్స్లో చేసేస్తుంది మా మమ్మీ. యాక్చువల్ కర్రీస్ చాలా ఫాస్ట్గా చేస్తుంది. సో చూసేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. బ్లాగ్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా ఎక్కువ బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది బ్లాగ్ పెట్టడం, బట్ ఇంకా బిజీగా ఉండి అవ్వలేకపోయిందండి. అందుకే ఇప్పటికే ఇంకా లేట్ అయినా కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఎలా ఓపిక తెచ్చుకొని ఎడిట్ చేసి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి వ్లాగ్స్ నచ్చుతాయో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.